హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను మీకు డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో అయితే చెప్పాను. సో ఆ వీడియో అయితే చూడండి. తెలంగాణలో మనకి టీఎస్పీఎస్సీ నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎంవిఐ పోస్టులను భర్తీ చేయడానికి 113 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ నిన్న అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆగస్టు 5 నుంచి మీరు సెప్టెంబర్ 5 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం 113 పోస్టుల్లో మల్టీ జోన్ 1 కింద 54 పోస్టులు, మల్టీ జోన్ 2 కింద 59 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. 45,960 రూపాయల నుంచి 1,24,000 రూపాయల వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నవంబర్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో నవంబర్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ డిగ్రీ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. లేదా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి దీనికి సంబంధించి మీకు కోర్స్ కనుక కంప్లీట్ అయి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనకి సెకండ్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. సో మస్ట్ హోల్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి కూడా అడిగారు. సో అది కూడా హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు కలిగి ఉండాలి. అయితే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కంటే ముందే మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ మనకి నిన్న రిలీజ్ అయింది కాబట్టి సో దీనికంటే ముందే మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండాలి. ఇంకా మనకి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారు. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. రైట్ ఐ లెఫ్ట్ ఐకి సంబంధించినటువంటి విజువల్ స్టాండర్డ్స్కి సంబంధించి కూడా 6/6 ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 39 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఉంటుంది. అంటే వీరికి 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి వారికి ఇక్కడ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఫీ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 320 రూపీస్ అయితే ఫీ ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 200, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఉందన్నమాట. సో ఇందులో మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం 450 మార్కులకు ఉంటుంది. మనకి ప్రీవియస్గా నోటిఫికేషన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేశారు 50 మార్కులకి. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మొత్తంగా మనకి 450 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో పేపర్ 1కి సంబంధించి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి పేపర్ 1 సిలబస్ ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి మారిపోతుంది. డిప్లొమా లెవెల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే మనకి టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ఇదే అప్డేట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. రవాణా శాఖలో భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్ణయం, వచ్చే నెల 5 నుంచి అప్లికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక అప్డేట్ వచ్చేసి జేఎల్ఎం పరీక్ష రద్దు యోచన అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్తో మనకు ఒక ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
పరీక్షలో అక్రమాలపై విద్యుత్ శాఖ సీరియస్, అధికారుల సస్పెన్షన్ దిశగా చర్యలు, పరీక్ష రద్దు కోసం అభ్యర్థుల ఆందోళనలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం పరీక్షలో జరిగినటువంటి అక్రమాలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ సీరియస్గా తీసుకుంది. డిస్కమ్ పరిధిలో 1000 జేఎల్ఎం పోస్టుల భర్తీ కోసం ఈ నెల 17న రాత పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం తయారీ మొదలు పరీక్ష నిర్వహణ బాధ్యతలను విద్యుత్ శాఖ టెండర్ ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. పరీక్ష జరుగుతున్నటువంటి రోజు కొంతమంది పరీక్ష కేంద్రంలోనికి సెల్ ఫోన్తో వెళ్లి పరీక్ష రాసేందుకు ప్రయత్నించారు. దీంతో నిర్వాహకులు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 2 డిఈలతో పాటు మరో 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అధికారుల పాత్రపై కూడా ఇక్కడ మనకి సీరియస్గా ఉన్నట్లు డీటెయిల్స్లో ఇచ్చారు. సో వీటన్నిటిని అనుసరించి దీనికి సంబంధించి ఇక్కడ విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం అంతర్గత విచారణ కూడా చేపట్టింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మరి ఈ జేఎల్ఎం ఎగ్జామినేషన్ని రద్దు చేస్తారా లేదా అనేది మనకి ఫ్యూ డేస్లో అయితే తెలుస్తుంది. మరొక అప్డేట్ వచ్చేసి ఇతర శాఖల్లోకి విఆర్ఓలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం, ఉద్యోగ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఆర్డర్ కాపీ, రెవెన్యూ సంఘాల నాయకుల్లో అనుమానం, గందరగోళంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. తమ వద్ద ఉన్నటువంటి భూ రికార్డులను అప్పగిస్తున్నటువంటి విఆర్ఓలు అని చెప్పేసి ఇక్కడ మనకి వీరికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఫైల్ ఫోటో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే విఆర్ఓల సర్దుబాటు వార్తలపై ఉద్యోగ వర్గాలు భిన్నమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నాయి. కొందరేమో ఇతర శాఖలకు పంపడం ఖాయమేనని అంటుండగా మరికొందరేమో పూర్తి స్థాయి ఉత్తర్వులు బయటకు వస్తేనే నమ్ముతామని అంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలో సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు విఆర్ఓలకి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో విఆర్ఓ వ్యవస్థ రద్దు జీవో జారీ చేసి 2 ఏళ్లు కావస్తున్నా ఇన్నాళ్లుగా వారితో తహసీల్దార్లు రకరకాల పనులు చేయించారు. జాబ్ చార్ట్, ఏ హోదా లేకుండా ఎన్ని రోజులు పనిచేయాలని చెప్పేసి విఆర్ఓల్లో నిరసన తీవ్రమైంది. దాంతో విఆర్ఓ సంఘాలు జేఏసీగా ఏర్పడి మూకుమ్మడిగా విధులకు గైర్హాజరవడంతో పాటు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. సో మరోవైపు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి పే స్కేల్ హామీని నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సో పే స్కేల్ హామీ ఆర్థిక అంశం కావడంతో ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కనిపించడం లేదు. కానీ విఆర్ఓలను సర్దుబాటు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అందుకే విఆర్ఓల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి విఆర్ఓ జేఏసీ తెలిపినట్లుగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకైతే రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి క్రమబద్ధీకరణ జాబితా వెనక్కు అని చెప్పేసి కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ జాబితాను మరోసారి పంపండి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. జాబితాలో లోపాలు ఉన్నట్లు గుర్తించినటువంటి విద్యాశాఖ ఇంటర్మీడియట్ ప్రతిపాదనలు వెనక్కి పంపినటువంటి ప్రభుత్వం అర్హతల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం జాబితాను పంపాలని చెప్పేసి ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ అస్తవ్యస్తంగా మారింది. ఇంటర్మీడియట్ విద్యాశాఖ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి అందజేసినటువంటి ప్రతిపాదనలో విద్యాశాఖ కొన్ని లోపాలను గుర్తించింది. దాంతో ప్రభుత్వానికి మరోసారి సంబంధిత పూర్తి వివరాలతో జాబితాను పంపించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖను ప్రభుత్వం కోరింది. ఒరిజినల్ జాబితాలోని ప్రతిపాదనలపై ప్రతి పేజీని ధృవీకరించాలని ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పంపినటువంటి జాబితాను వెనక్కి తిరిగి పంపించింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా హెచ్జిటీలకు సర్దుపాట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఈనాడులో వచ్చింది మనకి. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి వర్క్ అడ్జస్ట్మెంట్, వీరిలో ఉన్నత పాఠశాలలకు 2,000 మంది కేటాయింపు, నిబంధనలకు వ్యతిరేకమంటున్న ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులను ఆయా డిఈఓల ఒక పాఠశాల నుంచి అదే మండలంలోని మరో బడికి పని సర్దుబాటుకు సంబంధించి వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. వీరిలో సుమారు 5,000 మందిని ఒక ప్రాథమిక పాఠశాల నుంచి మరో ప్రాథమిక పాఠశాలకు, 2,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎస్జిటీలను హై స్కూళ్లకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పటి వరకు 5వ తరగతి వరకు బోధించినటువంటి 2,000 మంది ఉపాధ్యాయులు ఇక నుంచి 6 నుండి 10 తరగతులకు బోధించాలి. సో ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 67 మందిని, నిర్మల్లో 110 మందిని, ఆదిలాబాద్ జిల్లాలో 97 మందిని పని సర్దుబాటు కింద ఇతర పాఠశాలకు పంపారు అని చెప్పేసి ఇక్కడ ఎస్జిటీల సర్దుబాట్ల గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా సాయుధ బలగాల్లో 84,405 పోస్టుల భర్తీ అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిన్న పార్లమెంట్లో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే 25,271 పోస్టులు మనకి జనరల్ డ్యూటీ కింద ఎస్ఎస్సి ద్వారా
భర్తీ చేసినప్పటికీ దీనికి సంబంధించి భర్తీ చేశామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అనేది తెలపడం జరిగింది. సో మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి జీడీ రిలీజ్ అయింది కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్స్ 9659, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 19254, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 10918, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ 29985, ఇంకా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వచ్చేసి మనకి 3187, సశస్త్ర సీమా బల్ వచ్చేసి 11402 విభాగాల్లో మొత్తంగా మనకి 84405 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. వీటిని వచ్చే ఏడాది చివరి నాటికి భర్తీ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సిఏపిఎఫ్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇంకా కేంద్ర ఉద్యోగాలకు 22 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మంత్రి జితేంద్ర సింగ్ నిన్న పార్లమెంట్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 8 ఏళ్లలో 7.22 లక్షల మందికే లభించినటువంటి అవకాశాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో కనీసం 0.5% మందికి కూడా తుది అవకాశాలు దక్కలేదని తేలింది. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ ఉద్యోగాలకు 22 కోట్ల దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో అందులో 7,22,311 మందికి అంటే 0.32% మాత్రమే కొలువులు దక్కినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంకా ఎన్హెచ్బిలో అంటే మనకి ఇక్కడ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి 14 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఐటీబీపీలో మనకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో మనకి గ్రూప్ ఏ గెస్టెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి అసిస్టెంట్ కమాండెంట్ల కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ITBP police.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకా రైల్టెల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 18 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరొకటి వచ్చేసి మనకి ఐటీలో నియామకాల జోరు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. Q1లో 60,000 మందిని నియమించుకున్న టాప్ 5 సంస్థలు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సో 2022-23లో ఐటీ సంస్థలు నియమించుకున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి మనకి వారం రోజుల్లో గేట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సెప్టెంబర్లో దరఖాస్తు ప్రక్రియ, ఫిబ్రవరిలో పరీక్ష ఉంటుందని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇంకా తెలంగాణ హైకోర్టులో మనకి 85 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది కదా, సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చే నెల 10వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరొక అప్డేట్ వచ్చేసి మనకి అనంతపురం జిల్లా పిహెచ్సికి సంబంధించి, నెల్లూరు పిహెచ్సికి సంబంధించి మనకి ఈ విధంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా తెలంగాణ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి జూలై 31 అని చెప్పేసి ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.